ఇక్కడ నేను ఇన్‌స్టంట్‌గా చేసుకున్న వంటలన్నీ మీకు నేను చూపించాను, వీడియో చేశాను. ఇంకా చూడండి నేను ఎంత బాగా చేసుకున్నానో. ఇదండి వీడియో చూపిస్తాను. హాయ్ అండి అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మేము ద్వారకకైతే రీచ్ అయిపోయాము. ఇక్కడ ద్వారకాలో మేము తీసుకున్న హోటల్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇంకా చుట్టుపక్కన కూడా అపార్ట్మెంట్స్ అలా ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి. సింగిల్ రూమ్స్ అట్లా ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. మేము తీసుకున్న హోటల్ అయితే ఇదండి. మీ ఒక్క రూము. ఇట్లా బెడ్ పెద్దగానే ఉంది, చాలా బాగుంది రూమ్ అయితే. డీసెంట్‌గా చాలా బాగుందండి. ఇంకా ఇదంతా చుట్టుపక్కల ఏరియా. ఇదంతా మనకు ద్వారకా టెంపుల్ గోపురం కనిపిస్తుంది చూడండి. మన టెంపుల్ చుట్టూ ఉన్న ఏరియా ఇదంతా. ఇట్లా చిన్నవి, పెద్దవి మనం తీర్థయాత్రలకి ఎక్కడికి వెళ్ళినా గానీ రూమ్స్ ఎలాగైతే దొరుకుతాయో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉన్నాయి. ద్వారకలో కూడా మనకు తక్కువలో కావాలంటే తక్కువలో, ఎక్కువలో కావాలంటే ఎక్కువలో ఉన్నాయి. ఇప్పుడు మేము తీసుకున్నదైతే 24 గంటలండి. 24 గంటలకు రూ. 3000. ఇంకా మేమైతే ఇక్కడ స్నానాలు చేసి ద్వారకకు రెడీ అయ్యాము. ఇంకా ఉప్మా అనేది చేశాను. మీకు చూపించాను కదా ఇన్‌స్టంట్‌గా ఎట్లా చేసుకోవాలనేది. వాటర్ అనేది పోసి ఉడికించాను. అయిపోయిందండి. అది తిని మేము దర్శనానికైతే వెళ్ళాము. ఇంకా ఇక్కడ మేము దర్శనం నుంచి వచ్చేసరికి నాకు ఇంటికి రూమ్‌కి వచ్చేసరికి 9:30 అయిందండి. 9:30కి అప్పుడు నేను ఇన్‌స్టంట్‌గా చేసిన వంటలు స్టార్ట్ చేశాను చూడండి. ఇంకా వాటర్ అనేది పోసాను. డైరెక్ట్ పప్పేసి కుక్కర్ అయితే ఆన్ చేశాను. రైస్ కుక్కర్ చాలా చాలా ఉపయోగపడిందండి. ఆడవాళ్ళకైతే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇదిగోండి ఈ విధంగా పప్పు అనేది వేశాను. ఇది ఉడుకుతూ ఉంది. అయితే మనకు 2 రోజుల కోసం ఇదంతా చేసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా? తినొచ్చు కదా అక్కడ హోటల్‌లో అని చెప్పి మీరందరూ అనుకోవచ్చు. ఫస్ట్ నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ గుజరాత్‌కి వచ్చిన దగ్గర నుంచి నేను వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఫుడ్ మాత్రం అస్సలు మనం తినలేమండి. మన సైడ్ వాళ్ళు ఎవ్వరు కూడా తినలేరు. ఆ ఫుడ్ తినాలంటే చాలా కష్టము. అసలు ఏమేమి వేస్తారో అర్థం కాదు. తీయగా సప్పగా ఉంటాయి. అవి తింటే నాకైతే వెంటనే బీపీ డౌన్ అయిపోతది. అసలు తినలేను నేను ఫస్టు. అందుకోసం ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఈ విధంగా చేసుకుంటే సరిపోతది. అలాగే రైస్ కూడా చూడండి. నేను వాటర్ పోసి రైస్ ఏసాను. ఇది కూడా ఆన్ చేశాను. ఎంత చక్కగా అవుతుందో చూడండి. హోటల్‌లో మనకు ప్లగ్స్ ఉంటాయి. పవర్ ఉంటది కాబట్టి నేను పెట్టేసుకున్నాను. చాలా ఈజీగా అయిపోయింది. అన్నం కూడా ఈ విధంగా వండేసుకున్నాను చూడండి. ఇంకా ముందు వ్లాగ్స్‌లో నేను ఎలా వెళ్ళాను, దర్శనం ఎలా అయింది అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ఇంకా నేను ఏమేమి చేశాను చూడండి. వైట్ రైస్ అయితే వండాను. ఎంత చక్కగా అయిందో చూడండి. పొడి చాలా బాగా అయింది. ఇంకా పప్పు కూడా చూడండి. పప్పు అనేది చేశాను. ఇది కూడా ఇన్‌స్టంట్‌గా నేను చేశాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. నేను ఇంట్లోనే రెడీ చేసుకొని వెళ్ళాను. ఇంకా చపాతీలు కూడా ఇంట్లో చేసుకొని వెళ్ళాను. ఇంకా కీరా తీసుకెళ్ళాను. అలాగే జామకాయలు తీసుకెళ్ళాను. ఉప్పు తీసుకెళ్ళాను. పెరుగు తెచ్చుకున్నాను. చూసారా ఇంటి భోజనం అయితే మిస్ అవ్వలేదు. నాకు అక్కడ తినలేకపోయాను నేను. బయటి ఫుడ్డే తినలేము అక్కడ మనము. అందుకోసం ఇలాగా రెడీ చేసుకుని వెళ్ళాను. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు ద్వారకా సోమనాథ్ నుంచి వస్తాయి. తప్పకుండా లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి మీ అందరికి కూడా చాలా చాలా బాగా యూజ్ అవుతాయి. ఓకే అండి, బాయ్.